నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థుల వయో పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్. మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డిసెంబర్లో 1,00,000 ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నట్లు తెలియజేశారు. నక్కపల్లి, కొప్పర్తి తదితర పారిశ్రామిక జోన్లకి 10,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి వ్యవస్థని ఇప్పుడు గాడిలో పెడుతున్నామని అన్నారు. మొత్తం బడ్జెట్ 2.94 లక్షల కోట్లు. గతేడాది కంటే ఎక్కువ. ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక మంచి బడ్జెట్ ను తీసుకొని రాగలిగాం. ఒక మంచి ప్రభుత్వం వలన ప్రజల జీవితాలు ఎలా మారతాయనేది ఆలోచించాలి అని చంద్రబాబు తెలిపారు. ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా మంది నన్ను అడిగారు, చాలా మంది మాట్లాడేటప్పుడు చెప్పారు, మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అపోజిషన్ లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నా అంటే నేను ఒకటే చెప్పాను దిశ, ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు. ప్రజలు బ్లెస్ చేశారు. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ అయిపోయి దెబ్బతినడం, మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షంలోనే పనిచేశాం, ప్రజల కోసమే పనిచేశాం. ఈ రోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ రోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీ, వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించాల రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కక్ష సాధింపు, వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్ గా బయట వచ్చేస్తాయి. కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకి ఏమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం, ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యం అయిపోయాయి. మామూలు 1-2 వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. గత 5 ఏళ్లలో ఉద్యోగ నియామకాలు 0 అని విమర్శించారు. డిఎస్సి ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డిఎస్సి నిర్వహించామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకి వయోపరిమితి పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మనకున్న 175 నియోజకవర్గాల్లో 169 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. 49 నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేదు అధ్యక్ష. 91 నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష. 27 నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి అధ్యక్ష. 8 నియోజకవర్గాల్లో 3 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే 20 కిలోమీటర్లు, 20 నుంచి 30 కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్ గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలీకి వచ్చే గల 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన భీమిలీపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేట్ 73% ఉంది. నగరపు వలసలో వచ్చేసి కేవలం 36% ఉంది అధ్యక్ష. ఇది ప్రధానమైన కన్సర్న్. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్ గా 50% కూడా దాటట్లేదు. అదే ఐటీఐలకు వచ్చే గల పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది, కానీ డిగ్రీకి వచ్చే గల ఆ డిమాండ్ అనేది లేకుండా పోయింది. దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం, ఇంకో కారణం
ఫ్యాకల్టీ లేకపోతాం, మూడోది 2 ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్ గా లేకపోతాం. ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్డ్ గా, ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్న అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే గల మధురవాడలో ఆల్రెడీ ఉంది అధ్యక్ష. కళాశాల ఫస్ట్ ఇయర్ 128 మంది విద్యార్థులు ఉన్నారు, సెకండ్ ఇయర్ 84, 2 కలిపితే 212 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి వచ్చి పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ 34 ఉంది అధ్యక్ష. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర వలసకొచ్చి గల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా, జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమునిపట్నం దగ్గర ఉంది కనుక అది 5 కిలోమీటర్ల దూరం కనుక అక్కడ 709 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్ ఫస్ట్ ఇయర్ 167, జనరల్ సెకండ్ ఇయర్ 139, వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 208, వొకేషనల్ సెకండ్ ఇయర్ 175 మంది ఉన్నారు అధ్యక్ష. సో దగ్గర వలస దగ్గర నుంచి చూస్తే 450 మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది. చర్చలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఊగిపోతూ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఈ 10 నెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది 1 సిలిండరే. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు 1 సిలిండరే ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్న మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు. 1 సిలిండరే వీళ్ళు ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విషయం మోసమని మనం భావించాలి. అలాగే తీసుకుంటే వీళ్ళు మనం ఒక జీవో రిలీజ్ చేశారు. అందులో క్లియర్గా బ్లాక్ పీరియడ్ అని 4 months ఒక బ్లాక్ పీరియడ్ పెట్టారు. ఏప్రిల్ నుంచి జూలైకి 1, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు 1, డిసెంబర్ నుంచి మార్చి వరకు 1. అలాగైనా తీసుకున్న అక్టోబర్ 31 వీళ్ళు నుంచి అని చెప్పారు కాబట్టి 2 సిలిండర్స్ ఇవ్వాలి. అంటే ఈ 10 నెలల్లో ఈ 1 సిలిండర్తోనే కుటుంబం బ్రతకాలా అని మేము అడుగుతూ ఉన్నాము. అసలు ఎందుకు ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే మేము పదే మంత్రి గారిని అడిగాము, ఇన్ని 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పి 1 సిలిండరే ఇవ్వడం ఏంటి అనేసి. దానికైతే స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అది అంతేకాకుండా వీళ్ళు డబ్బులు గ్యాస్ ఏజెన్సీలకు వేస్తూ ఉన్నారు. కానీ ఉచితము అంటే లబ్ధిదారుడికైనా వెయ్యాలి, లేదా ప్రభుత్వమైనా ఉచితంగా లబ్ధిదారుడికి ఇవ్వాలి, లేదా లబ్ధిదారుడి అకౌంట్లోనే వేయాలి. ఈ 2 పనులు ఏదో ఒకటి చేస్తే దాన్ని ఉచితం అంటారు తప్ప గ్యాస్ ఏజెన్సీలకు ఇస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉంది అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా అనుమాన పడుతూ ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దీని మీద ఆ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు, మనందరం చూసాము. లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటి, అలాంటిది ఉచితం అంటే ఉచితం అన్నట్టుగా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా నిలదీస్తాను, ఈ విధానం మార్చడానికి నేను అడుగుతానని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారంటే ఇది ఈ పథకం ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే అసలు ఎంత మందికి అంటే 895 కోట్లు ఇస్తున్నారంటే ఈ 1,55,00,000 మందికి వీళ్ళు లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1 సిలిండర్ కూడా ఇవ్వట్లేదు. 1 సిలిండర్ ఇచ్చినా కూడా ఆ డబ్బులు సరిపోవు. దీనికి స్పష్టంగా వాళ్ళు చెప్పట్లేదు. ప్రతి పథకం మన దేశ చరిత్రలో తీసుకున్నా, మన రాష్ట్ర చరిత్రలో తీసుకున్నా ఏ పథకంకైనా లబ్ధిదారుల సంఖ్య ఎంత అనేది ఒక స్పష్టత ఉంటుంది. ఈ రాష్ట్రంలో తీసుకుంటే శాంక్షన్స్ ఇంతమందికి ఇస్తాము అని ఒక సంఖ్య చెప్తారు. ఎందుకు వీళ్ళు అన్నా క్యాంటీన్స్ పెట్టారు, ఇందులో ఎంతమంది రోజుకి భోజనం పెడుతున్నామని ఆ సంఖ్య చెప్తారు. కానీ ఈ దీపం 2 పథకానికి ఎందుకు మీరు సంఖ్య చెప్పట్లేదు? దేన్ని దాద్దాం అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రవేశపెట్టిన ఈ దీపం 2 పథకం అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా కూడా వైసీపీ పోలీస్ శాఖలో కించిత్ మార్పు కూడా కనపడిన దాఖలాలు లేవని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ వాపోయారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ శర్మ మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్ పుట్టుక గురించి, పవన్ కళ్యాణ్ గురించి గత ప్రభుత్వంలో తీవ్రంగా బూతులు తిడుతూ బెదిరిస్తూ మాట్లాడిన రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కి పోలీస్ రాచమర్యాదల అంశంలో వాటిని వెలుగులోకి తీసుకువచ్చిన సీసీటీవీ ఫుటేజీ విషయంలో ప్రైవేట్ టెక్నీషియన్
టెక్నీషియన్స్ బ్రాహ్మణ యువకుడు భృగబండ శేషుని వారం క్రితం అక్రమంగా అరెస్టు చేసి సిసిఎస్ పోలీసులు స్టేషన్లో 4 రోజుల పాటు చిత్రహింసలకి గురి చేసిన నేపథ్యంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడితే అప్పటికప్పుడు పోలీసులు తప్పుడు కేసులు బనాయించి రిమాండ్కి పంపడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి బ్రాహ్మణ చైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది. గత వారం 10 రోజుల నుంచి వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ రౌడీ షీటర్ కి రాచ మర్యాదలు అనే అంశం విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీసు రాచ మర్యాదలు అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సంఘటనగా మారింది. ఈ సంఘటనలో పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకోసం ఆ సంఘటనల్ని పోలీసు వైఫల్యాల్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టు మిత్రుల్ని, ఒక బ్రాహ్మణ టెక్నీషియన్ యువకుణ్ణి పై కేసులు పెట్టారు. పోలీసులు తప్పు చేసి రాచమర్యాదలు చేసి వారిపై కేసులు పెట్టడం చాలా హాస్యాస్పదం. సరే, దీనిపైన బ్రాహ్మణ యువకుణ్ణి రహస్యంగా తీసుకువెళ్లి గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసి 4 రోజుల పాటు బ్రాహ్మణ చైతన్య వేదిక, బ్రాహ్మణ సంఘాలు ఆందోళన నేపథ్యంలో సడన్ గా తీసుకువచ్చి సాయంత్రం పూట మొన్నటి సాయంత్రం తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టింది కాక ప్రవేశపెట్టే ముందు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించకుండా ప్రవేశపెట్టారు. కోర్టు వారు కూడా వైద్య పరీక్షలు చేయించలేదు. దీంట్లో నిన్నటికి నిన్న పోలీస్ శాఖ ఎస్పీ గారు 4 పైన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అసలు ఇందులో ప్రధాన దోషే గుంటూరు జిల్లా ఎస్పీ గారు. దొంగ చేతికి తాళాలు అప్పచెప్తే ఎలా? ఈ వైసీపీ నేతల మాటలు విని రాజమర్యాదలు చేసిన ఎస్పీ గారు, డిఎస్పీలు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు దేవాలయానికి చేరుకున్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా సిఐ వైవిఎల్ నాయుడు ప్రత్యేక భద్రత ఏర్పాట్లని నిర్వహించడం జరిగింది. పరమశివుడి ప్రసన్నమై కష్టాల నుంచి బయట పడేస్తారని కుటుంబ సభ్యులతో కలిసి అందరూ అభిషేకంలో పాల్గొన్నారు. మండపంలో చుట్టుపక్కల 4 మూలలు మాత్రమే దీపాలను వెలిగించాలండి. ధ్వజస్తంభం దగ్గర కానీ మారేడు దగ్గర కానీ ఎవరు కూడా దీపాలు వెలిగించకూడదు. దయచేసి భక్తులు గమనించాలి. దేవస్థానం వారిని సహకరించాలి. ఇరువైపులా దీపాలు వెలుగుతున్నాయండి. ఈ చేరుకోవడం జాగ్రత్త. నియోజకవర్గంలో అధికార పార్టీ అండతో యథేచ్ఛగా ఇసుక మట్టి దోపిడీ జరుగుతుందని జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దీని విషయంపై కంప్లైంట్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం మాత్రమే సరఫరా చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఈ ఇసుక విధానం సరిగా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇసుక విధానం, ఇందులో బాగా రేట్లు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి, పేద ప్రజానీకానికి ఇసుక అందట్లేదు, మేము వస్తే ఉచిత ఇసుక ఇస్తాం, కేవలం 1000-1500కే మీకు ట్రాక్టర్ ఇసుక చేరేటట్టుగా చేస్తామని చెప్పి ఓదర కొట్టి ప్రసంగాలు చేసి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో మనం గమనిస్తే మనకి కనపడేది ఏంటంటే ఉచిత ఇసుక మాటున తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఈ రాష్ట్రంలో ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఇవాళ
జగ్గపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో కూడా ఒక 20 రోజులుగా మేము ఆర్డీఓ గారికి తెలియజేశాం. జగ్గపేట తహసీల్దార్ గారికి, వత్సవాయి, పెరగంచిప్రోలు తహసీల్దార్లకి, అలానే మరి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కి, అలానే విజిలెన్స్ వాళ్ళకి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఎన్టీఆర్ కూడలిలో మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అధిక ధరలు, నిరుద్యోగం, మహిళలు, పిల్లలు, దళితులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ గౌస్మియా, దంతల వెంకటేశ్వర్లు, ఎస్ రామనాథం, దాసర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో మహిళల్ని మాకు ఆత్మహత్య ప్రభుత్వం రోజున మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే వాటి చూస్తూ ఉంటుంది. ఇది డిసెంబర్ నటిస్తూ ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీలో మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున జరుగుతున్న ఈ ధర్నా, ఈ రోజున రాష్ట్రంలో ఉన్న సంఘటనలను ప్రజల మధ్యకు తీసుకురావడం కోసం చేస్తుందన్నా వీటిని కొనసాగించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల్లో హామీలు అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ప్రభుత్వ మద్యం వ్యాపార విధానాల్లో ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలకి షాప్ యజమానులు విక్రయించాలని సీఐ అష్రా పున్నీషా బేగం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కంచికచర్ల స్టేషన్ లో ఈ రోజు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు తనిఖీ చేశారు. లైసెన్సీలతోటి మీటింగ్ ఏర్పాటు చేసి షాపుల దగ్గర ఏ విధంగా ఉండాలి, అమ్మకాలు ఎలా చేయాలి, వీటన్నిటి గురించి సూచనలు ఇచ్చారు. అదే విధంగా ఎక్కడ బెల్ట్ షాపులు కూడా లేకుండా చూడమనేసి వాళ్ళకి సూచించడం జరిగింది. టైం వైలేషన్ కానీ, ఎంఆర్పి వైలేషన్ కానీ లేకుండా చూడాలని కోరారు. లైసెన్సీలు కూడా మేము అలాంటివి ఏమీ చేయట్లేదని వాళ్ళు తెలియజేశారు. అదే విధంగా మనకి 20వ తారీఖు లోపు, ఈ నెల 20వ తారీఖు లోపు 2వ దఫా లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంది. దాని గురించి కూడా తెలియజేయడం జరిగింది. లైసెన్స్ ఫీజు 20వ తారీఖు తర్వాత అయితే భారీ పెనాల్టీ చేయాల్సి వస్తుందని తెలియజేశారు. అదే విధంగా మద్యం అమ్మకాల్లో ఎటువంటి ఉల్లంఘనలకు వాళ్ళు పాల్పడినా కూడా మరి షాపులకి భారీ పెనాల్టీలు వేస్తామని తెలియజేశారు. తప్పనిసరిగా షాప్ రూల్స్ కి లోబడి ఉండాలని తెలియజేయడం జరిగింది. అదే విధంగా లైసెన్సీలందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్ట్ షాపులకు ఎక్కడ కూడా మీరు బాటిల్స్ అమ్మకూడదు, ఇవ్వకూడదు. హెవీగా ఎవరికి కూడా 2 బాటిల్స్ కి మించి ఇవ్వరాదు అని తెలియజేయడం జరిగింది. ఎంఆర్పి ధరలకే అమ్ముతున్నారండి. తప్పనిసరిగా ఇక్కడ ఎంఆర్పి ధరలకే మద్యం అమ్ముతున్నారండి. మనం ప్రతి షాపు ముందు కూడా మనం ఎంఆర్పి ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని బోర్డును పెట్టించాం. ఎక్కువగా తెలంగాణ మందు కూడా ఎక్కువగా సేల్ అవుతుంది. దాన్ని అరకట్టలేకపోతున్నారు అధికారులు. కళ్ళు కప్పి బెల్ట్ షాపులతో పాటు తెలంగాణ మందు వెళ్తుందనేది ప్రజల్లో ఉన్న ముఖ్యంగా అంటే రేట్ ఆఫ్ డిఫరెన్స్ కూడా ఉందని చెప్పుకోవాలి. యాక్చువల్ ఏమిటంటే మనకి వీరులపాడు మండలానికి తెలంగాణ బోర్డర్ ఉంది. అయితే మన షాపు మనమేమో బెల్ట్ షాపులు అలౌ చేయట్లేదు. తెలంగాణలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మన బోర్డర్ ని ఆనుకుని జస్ట్ ఒక 100 అడుగులు కూడా వెళ్ళక ముందే వాళ్ళు 4-5 బెల్ట్ షాపులు ఉంటాయి. అయితే బోర్డర్ లో ఉన్న వాళ్ళు మన షాప్ దగ్గరకు వచ్చి మందు తాగాలంటే దాదాపు 8 కిలోమీటర్లు మినిమం రావాలి. సో సాయంత్రం పూట ఆ టైంలో వాళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత ఇంత దూరం రావడం వాళ్ళకి కష్టం. కాబట్టి కృష్ణా జిల్లా గుడివాడలో ప్రధాన రహదారులపై సంచరిస్తున్న పశువులు, ఆవుల్ని బైపాస్ లోని బందుదొడ్డికి తరలించిన ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు పట్టపగలు రాత్రులు రోడ్ల మీదకి యథేచ్ఛగా రావడం వలన అనేక మంది ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడి మధ్యకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని ప్రజలు వాపోయారు.
గుడివాడ పట్టణ ప్రజలకు నమస్కారాలు. నా పేరు పి శ్రీనివాసరావు. నేను మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఇటీవల ఈ పట్టణంలో ఈ విచ్చలవిడిగా క్యాటిల్స్, ఆవులు తిరిగి ముఖ్యంగా ఈ పాదచారులను, వాహనదారులను ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. దానికోసం మేము నిన్న పట్టణంలో రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఆవుల్ని, పశువుల్ని తీసుకొని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బందెల దొడ్లో ఏర్పాటు చేశాము. దానికి మా సిబ్బందిని కూడా కాపలాగా ఏర్పాటు చేశాము. లోపల మంచినీరు, అలానే దానికి సంబంధించినటువంటి ఈ మేత కూడా ఏర్పాటు చేశాము. అట్లానే ఈరోజు పశువుల డాక్టర్ గారు కూడా వెళ్ళి సదరు బందుల దొడ్లో ఉన్నటువంటి ఆవులన్నీ చెక్ చేశారు. అందుట్లో 2 ఆవులు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. వాటిని వదలమని చెప్పారు. ఆ 2 ఆవులు కూడా మేము వదిలేస్తాము, మిగిలిన ఆవులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. ఈ విధంగా మేము బందు దొడ్లో ఉంచిన వాటికి కూడా వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేత, మంచినీళ్ళు ఏర్పాటు చేశాము. అట్లానే దానికి సంబంధించిన యజమానులు కనుక వస్తే రోజుకి 1000 రూపాయలు వాళ్ళ దగ్గర పెనాల్టీ విధించి వారికి ఆవులు ఇస్తాము. ఇది మొదటిసారి. ఇట్లా మళ్ళా రెండోసారి కూడా వాళ్ళు అలానే చేస్తే వాళ్ళకి 3000 నుంచి 5000 దాకా కూడా పెనాల్టీ వేస్తాము. ఎందుకంటే మీ ఆవుల్ని మీ సంబంధించినటువంటి పశువుల దొడ్లో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ ఉంచుకోవాలి, పబ్లిక్ రోడ్డుని వదలకూడదు. కావున పట్టణ ప్రజలకి, ముఖ్యంగా ఈ పశువుల పెంపకందారులకు నేను విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ప్రజల యొక్క భద్రత కోసము, అట్లానే ఈ ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే మీకు సంబంధించినటువంటి ఈ పశువులు, ఆవులు వీటిని మీ ఆవులను ఉంచుకొని పబ్లిక్ రోడ్డుని వదలకుండా ఉండాలి. పబ్లిక్ రోడ్డు వదిలిన వందల న్యూసెన్స్ ఉండడమే కాకుండా ఒక్కోసారి వాహనములు ఈ పశువులను ఢీకొట్టి పశువులు కూడా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా ఈ పురపాలక సంఘాన్ని సహకరించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. యజమానులు రాకపోతే మేము వాటిని ఈ బందుల దొడ్లను ఉంచి మేత, ఆహారం పెట్టి ఒక 2 రోజులు లేదా 3 రోజులు చూస్తాము. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం దేవాలయ ధర్మాదాయ శాఖ శ్రీయుత కమిషనర్, కృష్ణా జిల్లా కలెక్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు మచిలీపట్నం ముంగినపూడి బీచ్ నందు అమ్మవారి దేవస్థానం తరపున 100 కేజీల పులిహోర ప్రసాదం దేవస్థానం సిబ్బందిచే భక్తులకి ప్రసాదం పంపిణీ చేశారని, ఈరోజు శుక్రవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవస్థాన అర్చక స్వామి శివ సంతోష శర్మ ఆధ్వర్యంలో ఇతర అర్చకులతో ఋత్వికులు చండీ హోమం అత్యంత వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. Om
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం పాటి మీద జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వార్షిక పవిత్రోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి దేవస్థానం నందు 108 కలశములతో శ్రీ స్వామి అమ్మవార్లకు అమ్మ కర్రీ పాయింట్ వారి సహకారంతో పంచామృత అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. కార్తీక మాసంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా ఈ రోజుతో ముగించుకుందాం. మనకి తిరుమల తిరుపతి దేవస్థాన పాఠశాలలో వేదాధ్యయనం చేసి చక్కగా పిల్లలిద్దరూ కూడా ఇక్కడ మన దేవస్థానానికి మేము పిలవగానే పాపం మా మాట తీయక మా ఈవో గారిని కూడా చెప్పి ఆయనతో కూడా అయ్యా ఇక్కడ పిల్లలు ఉన్నారు చక్కగా తీసుకొస్తామని చెప్పి వేణుగోపాలరావు గారి చేతుల మీద ఇద్దరు పిల్లలు కూడా ఆదిత్యవన్నమస్తు భారే సర్వాణి రూపా ఆమాని కృత్వాభివదన్యదాస్తే దాతా బుధస్కాన్యముదన్యహార చక్ర ప్రభిద్వా. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా గుడివాడలోని శివాజీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ లో భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు అడుసుమిల్లి రాజేంద్ర ప్రసాద్, పాలడుగు రాంబాబు, కాకర్ల రంగారావు మరియు కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన మరణించి మనకి ఒక 2 సంవత్సరాలు అయిందంటే చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎంత మనకు దూరమైనా అభిమానుల గుండెల్లో, ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఆయన పదిలంగానే ఉంటారు. ఆయన చేసిన సేవలు సినిమా ఇండస్ట్రీకి కానీ మిగతా అభిమానులకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నో మంచి ప్రయోగాలు చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక ధృవతారగా ఆయన వెలుగొందారు.
అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన పేరుతో ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ ఎంతో స్ఫూర్తిగా ఉంటాం అని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కృష్ణ గారికి మరోసారి నివాళులు అర్పిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థుల వయో పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్. మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.